ఈ పర్యాయము మరి ఈ ఆదివారం కూడా మనము సంఘముతో పాటు ఆన్లైన్లో ఈ ప్రసంగమును మనము ఇస్తూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నప్పటికీ దేవుడు విడుదలనిచ్చి మనకు సహాయము చేయునుగాక. చదవబడినటువంటి వాక్య భాగము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4 వచనాలు. ఈ వాక్య భాగము వాట్ వాజ్ బిహైండ్, ఈ వాక్య భాగం వెనుకే ఉన్నది. హబక్కూకు ఎవరు? 12 మంది మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తల్లో హబక్కూకు ఒకడు. ఆయన వంశావళి కానీ ఏమీ మనకు దొరకదు. కొంతమంది అంటారు ఇది అషూరియన్ నేము హబక్కూక్ అని అంటారు. అది కూడా సరైనటువంటి ఆధారాలు లేవు. కానీ హబక్కూకు మనకు పరిచయము మరి బైబుల్ ద్వారా మనకి పరిచయం అయ్యాడు. హబక్కూకు ప్రవక్త ఒక ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే ప్రవక్తలందరూ దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడారు. మనం అంటాం ప్రవక్త అంటే ఎవరు అని అంటే, ప్రవక్త అనగా ఒకరి పక్షంగా మరొకరితో మాట్లాడేవాడు. సో వన్ హూ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ పర్సన్ ఆర్ పర్సన్స్. ప్రవక్తలందరూ అదే చేశారు. యెహోవా దేవుని పక్షంగా మరి అందరితో మాట్లాడడం జరిగింది. ఇదిగో ఇశ్రాయేలీయులారా ఆలకించండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని మాట్లాడారు. కానీ ఈ హబక్కూకు విషయము మనం ఆలోచించినట్లయితే హబక్కూకు ప్రత్యేకత ఏమిటంటే, దేవుని మాటలు ప్రజలతో మాట్లాడడం కన్నా ఈ హ్యాడ్ డైలాగ్ విత్ గాడ్, ఎక్స్క్లూజివ్లీ విత్ గాడ్. దేవునితో మాట్లాడడం. ఎవరి పక్షం అంటే ప్రజల పక్షమే అనొచ్చు. ప్రవక్తలందరేమో దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది రివర్సల్. ఒక విధంగా దేవునితో మరి ఈ మేడ్ ఏ డైలాగ్ విత్ గాడ్. ఏమిటి పరిస్థితి ఏమిటి? వాట్ వాజ్ ద సిట్యుయేషన్ టు స్పీక్ టు గాడ్? ఒకటి, యూదా సామ్రాజ్యం. మనకు తెలుసు ఇశ్రాయేలు 10 గోత్రాలు ముందుగానే చెరకు వెళ్ళిపోయినాయి. ఇక మిగిలినది యూదా సామ్రాజ్యం. యెహోయాకీము అనేటువంటి ఒక రాజు, యూదా రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యములో నెమ్మది లేదు. రాజ్యంలోనే వితిన్ ద నేషన్ కరప్షన్ వాజ్ దేర్, వైలెన్స్ వాజ్ దేర్, అప్రెషన్ వాజ్ దేర్. ఇవన్నీ ఉన్నాయి. దేశంలో ప్రజల మధ్యలోనే బలవంతుడు బలహీనుడిని అణిచివేస్తున్నాడు, బలవంతుడు బలహీనుడిని దోచుకుంటున్నాడు, మరి ఇబ్బంది పెడుతున్నాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి యూదా ప్రాంతంలో జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. అంటే యూదా ప్రజల మధ్యలోనే, వారి ప్రభుత్వంలోనే వారి యొక్క జీవితాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. మనుషులు న్యాయం లేని వారయ్యారు, భక్తి లేని వారయ్యారు, దోపిడీకి గురవుతూ ఒకడొకడు దోచుకుంటున్నాడు. ఇది యూదా పరిస్థితి. రెండవది మనము చూసినట్లయితే బబులోనీయులు రెడీ అయి వస్తున్నారు. అటు ఐగుప్తు మీదకు వెళ్ళారు, ఇటు యూదా మీదకు వస్తున్నారు. ద ఎక్స్టర్నల్ ఫోర్స్. వాళ్ళు బెదిరింపులతోనే వస్తున్నారు. వారు వస్తున్నారు, యూదా మీద దాడి చేస్తారు, యూదా వారిని చెరలోకి తీసుకువెళతారు.
నాట్ ఎట్ హ్యాపెండ్, అప్పుడే జరగలేదు, కానీ ఇది జరగబోతూ ఉన్నది. బబులోనీయులను బబులోనీయులు యూదా వారిని జయించి తీసుకొని వెళతారు, సూచనలు వస్తూ ఉన్నాయి. ఈ హబక్కూకు టైంలో 2 పరిస్థితులు ఉన్నాయి. యూదా ప్రభుత్వం, వారి దేశం ఉన్నది, కానీ యూదా ప్రాంతము, సదరన్ కింగ్డమ్ స్టిల్ దే ఆర్ సస్టైనింగ్. కానీ రాజు బలహీనుడు, రాజ్యం బలహీనంగా ఉన్నది, ప్రజలు ప్రశాంతమైన స్థితిలో లేరు, వారు కూడా భక్తి కానీ న్యాయం కానీ లేని వారుగా ఉన్నారు. ఆన్ ద అదర్ సైడ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్, బబులోనీయులు రాజులు దాడి చేయడానికి వస్తూ ఉన్నారు. హబక్కూకు దిగులు పట్టుకుంది. ఏంటి ప్రభువా ఇది, ఏంటి ఈ సంగతి తేల్చి చెప్పు. మరి ఇటు వీళ్ళు ఒకడినొకడు దోచుకుంటున్నారు, అవినీతి పరులు అయిపోయారు, బయట నుండి దాడి సిద్ధంగా ఉన్నది, వాళ్ళు వస్తున్నారు, ఏంటి పరిస్థితి అని దేవునిని ప్రశ్నిస్తున్నాడు హబక్కూకు. అది హి వాజ్ నాట్ సైలెంట్. ఆ రోజుల్లో మా గ్రామంలో మరి పల్లెటూర్లు తగాదాలు పడతా ఉంటాయి, కొట్టుకుంటుంటారు, బాగానే కర్రలు తెచ్చుకొని కొట్టుకుంటారు. అంతకుమించి ఈ బాంబులు వగైరా ఎవడకాడు లేవు. కానీ కొట్టుకుంటుంటే మా నాన్నగారు ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తప్పించవరే, నువ్వు నువ్వు కొట్టుకోబాకని చెప్పలేడు. మరి ఈయనకి కూడా భయమో ఏమో నాకు తెలియదు. వాళ్ళని విడదీయటం కన్నా పోయి కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. ఒక్కోసారి నాకు ఫోన్ చేస్తుంటాడు. నేను ఒకసారి జబల్పూర్లో ఉన్నా, అబ్బా కొట్టుకుంటున్నారా, రక్తాలు వస్తున్నాయిరా అని నాకు నేను జబల్పూర్లో ఉన్నానా, నేనేం చేయగలను ఇక్కడి నుంచి, నువ్వేం చేస్తావో అదే చెయ్యి, ప్రార్థన చేస్తావు చెయ్యి, ఇది ఒక పద్ధతి అని నేను హబక్కూకును చూసి నేను గమనిస్తూ ఉన్నాను. ఈ పద్ధతి మంచిదేమో. మనుషులు నా బుద్ధి చెప్పలేడు, మూర్ఖులారా మీరు న్యాయంగా ఉండటరా అని వాళ్ళని అనలేడు, మరి సరిదిద్దలేడు, దేవునికి కూడా డిక్టేట్ చేయలేడు. దేవుని దగ్గర ప్లీడ్ చేయగలడు, ప్రేయర్ చేయగలడు, కానీ అంతకుమించి ఏమి లేదు. ఈ పరిస్థితిలో హబక్కూకు మరి ఒక ప్రశ్న 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. 1వ అధ్యాయంలో 2వ వచనము నుంచి, యెహోవా నేను నీకు మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి. దేశంలో జరుగుతూ ఉన్నాయి. నేనే నీకు మొరపెడుతున్నాను, నువ్వు అసలు ఆలకించేవో లేదో నాకు అర్థమే కావడం, ఏదో ఒకటి నాకు చెప్పడం లేదు. నేనేమో నీకు చెప్పుకుంటున్నాను, ప్రభువా ఇది పరిస్థితి అయ్యా, ఈ ప్రజలు ఎట్లా అయిపోయారు, వాళ్ళ మధ్యలో నేనున్నాను, ఏంటయ్యా అని. మరి నేను నీ వద్దకు వస్తే నువ్వు జవాబు చెప్పకుండా మరి నువ్వు చూస్తున్నావో లేదో, నీ యొక్క సమాధానం ఏంటో, వాట్ ఈస్ యువర్ యాక్షన్, వెదర్ యు ఆర్ ఇంటర్ఫియరింగ్ ద సిచ్యుయేషన్ ఆర్ నాట్, సింప్లీ అలవింగ్ దెమ్ టు క్వారల్ దెమ్సెల్వ్స్. వాళ్ళను ఒకడినొకడు హింసించుకొనడానికి, బాధ పెట్టుకోవడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావా, అది ప్రశ్న. కాకపోతే అంటాడు, నేను మొరపెట్టిన నీవు ఎన్నాళ్ళు ఆలకింపక
నో రెస్పాన్స్. నో రెస్పాన్స్. ఏంటి ప్రభువా ఏంటి? మనకు కూడా కొన్ని విషయాల్లో మరి ఇమ్మీడియట్ ఆన్సర్. ప్రాబ్లం మే బి వెరీ అర్జెంట్, బట్ ఆన్సర్ ఈజ్ డిలేడ్. సమస్య చాలా త్వరపెడుతూ ఉన్నది కానీ దేవుని యొద్ద నుండి జవాబు ఆలస్యం అవుతూ ఉన్నది. ఇది మనలను ఒక విధంగా అసౌకర్యంగా చేస్తూ ఉంటాం. కొంతమంది మానుకుంటారు, ఇంకేం ప్రార్థన చేస్తావు, పొద్దుగూకులు వినకపోతే ఏం చెప్పకపోతే. ఈ 2వ అధ్యాయంలో మళ్ళా మనకు కనబడుచూ ఉన్నది. ఆయన మొదటి వచనం, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీద గోపురము మీదను కనిపెట్టుకొని యుందునను కొనగా అంటున్నాడు. ఆయన సెలవిస్తే నేను వాదన చేయవచ్చు. ఆయన ఏం చెప్పకపోతే ఏం వాదన చేస్తా? ఆయన ఏమి సెలవు ఇచ్చునో, ఆయన సెలవు ఇచ్చిన దాన్ని బట్టి నేనే వాదన చేయాలనో మరి అందు నిమిత్తము నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఏమి చెప్పుదునో చూచుటకై, ద రెవల్యూషన్. దేవుడు ప్రత్యక్షమై ఆయనతో నేనేం మాట్లాడతానో, నేను ఆయనతో ఏం మాట్లాడతానో, ద విజన్ చూడడానికి నేను కనిపెట్టుకొని ఉన్నాను అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. కనిపెట్టుకొని ఉన్నాను. కనిపెట్టును గురించి కొద్ది మాటలు చెప్పుకుందాం. 4వ వచనంలో కొద్ది మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. 1st verse అండ్ 4th verse లేటర్. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే కనిపెట్టుకొని ఉన్నాను. నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఎంతకాలము, ఏమిటి? దేవుని దగ్గర మనం కనిపెట్టి ఉండవలసిన అవసరత ఉన్నదా? దేవుడు కోరుతున్నాడా? మనం అంతా ఇప్పుడంతా క్రికెట్ కూడా 20-20 అనో 50-50 అనో టెస్ట్ మ్యాచ్లు ఆడేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. దానికి వ్యాపారంగా కూడా ఏమి కమర్షియల్గా వారికి బోర్డుకి ఏమి రావు. అంత త్వరగా జరిగిపోవాలి. ఫుడ్ కూడా ఇన్స్టెంట్, అంత త్వరగా అయిపోవాలి, తినేసేయాలి. మరి దేవుని దగ్గర అంత త్వరగా వద్ద వ్యవహారం అంటే కనిపెట్టు అనే మాట ఉంటూ ఉన్నది. ఒక సమస్య విషయమై మనము కనిపెట్టుకొని ఉండడం. మా నాన్నగారిని కూడా ఇదే, ఏంది నువ్వు అటో ఇటో చెప్పు, ఊరక నానబెడతావు అంటే, అవునరా ఇనువుని ఎట్ట నానబెడతామో అంతే నానబెడతాను అంటాడు. ఆ ఇనువు కరగదు నాని ఈయన సమస్యను కూడా నీ తప్పురా నీది రైట్రా అని ఎవడికి చెప్పడం. అదే ఇక్కడ జరుగుతూ ఉన్నది. కనిపెట్టుకుని ఉన్నా అవులా, కానీ దేవుడు ఆ కనిపెట్టి ఉండుట అనేటువంటి విషయం హౌ లాంగ్, ఎంతైనా కానీ. మనం కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన ఒకసారి చూద్దాం. 37వ కీర్తనను కానీ మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనాకారుడు మరి తన కీర్తనలో మనకు చేయబడిన విషయాలు ఇక్కడ కూడా సమస్యను చెప్తాడు. చెడ్డవారు ఉన్నారు, దుష్కార్యములు చేయువారు ఉన్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడి 7వ వచనంలో యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. నీవు వ్యసన పడొద్దు. దాని తర్వాత అంటాడు, తన మార్గమును వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకము.
ఇంకా తర్వాత కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు. కంటిన్యూస్. నీవు మరి మౌనముగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము. హౌ లాంగ్ వీ కెన్ డూ, ఎంతకాలము మౌనముగా కనిపెట్టుకుని ఉండవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్ టేక్స్ టైం. కనిపెట్టుకుని ఉండవు. మనం చేసే ప్రార్థన దేవుని దగ్గర వెయిటింగ్ పీరియడ్ అది ఆయన చేతిలోనే ఉన్నది. ఆయన ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు, మన యొక్క అప్పీల్ను ఆయన ఎప్పుడు కన్సిడర్ చేస్తాడు, మనతో ఏం మాట్లాడతాడు, ఏం సమాధానం ఇస్తాడు, మనకు తెలియకుండా ఉన్నది. ఈ కనిపెట్టడం కూడా సంఘంగా కనిపెట్టేది వేరు, ఒంటరిగా కనిపెట్టడం వేరు. ఇక్కడ హబక్కూకు కనిపెట్టడం మనం చూసినట్లయితే ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే అంటున్నాడు, నేను నా కావలి స్థలం మీదను గోపురము మీదను, నేను అలోన్. ఒక్కడే కనిపెట్టడం అంటే ఫ్రస్ట్రేటింగ్, డిప్రెషన్. ఒక నలుగురు అనుకోండి, మాట్లాడుకుంటాం, ఏందబ్బాయి దేవునికి మొరపెడితే ఇంకా సమాధానం రాలేదు, మరి ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అది ఇది అని మాట్లాడు. బట్ హియర్ హబక్కూక్ హీ వాజ్ అలోన్, ఒంటరిగా కనిపెడుతూ ఉన్నారు. ప్రాబ్లమ్ ఈస్ ఈవెన్ దో ఇట్ ఈస్ కమ్యూనిటీ ప్రాబ్లం, హీ టుక్ ఇట్ యాజ్ హీజ్ పర్సనల్ ప్రాబ్లం. కమ్యూనిటీలో ఉన్నవాడు వ్యక్తిగతముగా తీసుకుని ఏంటి ప్రభువా అని ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఒంటరిగా కనిపెట్టుకునేట ఇబ్బందికరమైన విషయం, కానీ కనిపెడుతూ ఉన్నా. ఈ కనిపెట్టడంలో మనము గమనించినట్లయితే దేవుని ఆప్షన్స్ మారుతూ ఉంటాయేమో మనకు తెలియదు. గాడ్స్ ఆప్షన్స్. మనమేమో ఒక ప్రత్యేకమైన విషయం మీద పట్టుబడడం మంచిది, కానీ గాడ్స్ రెస్పాన్స్ మనం అప్పీల్ చేసినటువంటి విధంగా, జవాబు పొందాలనుకున్న విధంగా దేవుని యొక్క సహాయం ఉండకపోవచ్చు. దేవుడు సమస్యకు పరిష్కారం ఇస్తూ ఉంటాడు, కానీ ఆయన అనుకున్నటువంటి విధానంలో పరిష్కారం ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు ఈవెన్ హెల్త్ రీజన్స్, ఎక్కువ భాగం ఈ జబ్బు వచ్చిందంటే డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా అయితే బాగుండు, డబ్బులు ఎట్లా. కానీ దేవుని దగ్గర కనిపెట్టి నువ్వు డబ్బులు అంటావా, కానీ దేవుడు ఇంకొక ఆల్టర్నేటివ్ ఇస్తాడేమో. నేను ఎర్లీ డేస్లో 89 ఆ ప్రాంతంలో ఒక కంటి సమస్యతో బాధపడుతున్నా. ఒక ఆయన క్లినిక్కి వెళ్ళాను. ఆయన మంచి డాక్టర్ గారని ఆయన వేరే సమాచారం ఇచ్చాడు. అంటే నువ్వు ఇంత డబ్బులు అయితే నేను నీకు ఇక్కడ సర్జరీ చేస్తాను, అది చేస్తాను. ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉంటే ఒక ప్రొఫెసర్ భార్య అప్పుడే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వచ్చింది, జస్ట్ ఎమర్జీ. ఆమె చెప్పింది, నాకు ఒక స్టాఫ్ తెలుసు, ఆమె ద్వారా మనం అప్రోచ్ అవుదాం మేనేజ్మెంట్ను, ఏమైనా సహాయం దొరుకుతుందేమో అని. సహాయం దొరికినది, రూపాయి లేకుండా. నాన్ పేమెంట్ సెక్షన్ అప్పుడే మొదలు పెట్టారు. దానిలో జనం లేరు, స్టాఫ్ అంతా ఉన్నారు ఫుల్ ప్లెడ్జ్డ్. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఆ రోజున బంజారా హిల్స్. పేషెంట్లు అరాకొర ఉన్నారు. దానిలో నాన్ పేమెంట్ వింగ్ అని ఉంది, అంటే రేషన్ కార్డులు వాళ్ళేం అడగరు,
వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళు వైద్యం చేస్తారు. దానిలో పరిచయం చేసినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫ్రీలీ. మనం ఏంది, డబ్బులు ఈ ప్రభువా, నేను అలా అతను చెప్పాడు వైద్యం చేయించుకుంటాను, యు గివ్ మనీ. బట్ గాడ్ హ్యాస్ అదర్ ఆన్సర్. కాబట్టి కనిపెట్టడంలో జవాబు మనం అనుకున్నట్టు కాకపోవచ్చును, కానీ దేవుని యొక్క జవాబు, దేవుని యొక్క ఇది వేరుగా ఉండవచ్చు. దేర్ మే బి సమ్ అదర్ ఆన్సర్. నాకు ఇదే కావాలి, ఇదే చేయాలి కాదు, దేవుని యొక్క విషయంలో మరొక రీతిగా ఉండవచ్చును అని మనం తెలుసుకోనాలి. అంతేకాదు, క్వైట్ టైం, వెయిటింగ్ ఎప్పుడు కూడా క్వైట్ టైం. ఆల్ నైట్ ప్రేయర్స్ అని పెడతాం, మంచిదే, ఉండాలి. కానీ ఒకటే చెప్పిందే చెప్పడం, తెల్లారేళ్ళకి ఎన్ని చెబుతామో లిస్టు. కానీ క్వైట్ టైం, వెయిటింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్, క్వైట్ టైంలో మన అంతరంగముతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మనం మాట్లాడతాం. ఆయన మనకు జవాబు మన అంతరంగంతో మాట్లాడవచ్చు. హీ మే ఇంటరాక్ట్ ఇన్ అవర్ హార్ట్. ఆ శబ్దం మనకు వినిపించదు. వినుబుద్ధి మరి యేసుక్రీస్తు వారికి ఉన్నది. ఉదయాన్నే లేచి ఒంటరిగా వెళ్ళి ఉండేవాడు. ఎందుకంటే దేవుని యొద్ద నుండి వినాలని ఆశ. మనం చెప్పేది వేరు, మనం చెప్పుకునేది వేరు. దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడు, ఇట్ నీడ్స్ క్వైట్ టైం. ప్రార్థన అనేటువంటిది మనం గబగబా చెప్పుకునే విషయాలే కాదు. దేవుడు కూడా మనకి చెప్తాడు. ఎప్పుడు అంటే ఈ వెయిటింగ్ పీరియడ్. వెయిటింగ్ ఏంటి? ఒంటరిగా ఓపికతో నిశ్శబ్దముగా దేవుని మీద మనసును పెట్టి ఉంటున్నప్పుడు దేవుడు మన హృదయంతో మాట్లాడతాడు. ఇట్ హ్యాపెన్స్. అందుకని ఈ కనిపెట్టుటను మనం గమనించినప్పుడు ఇట్ నీడ్స్ క్వైట్ టైం అనేది మనము తెలుసుకోవాలి. దాంతోపాటు ఒంటరితనమే కాదు, ఓర్పు కూడా కావాలి. ఓర్పుని ప్రిజర్వ్నెస్ అంటారు. మనము ఓర్పుతో కూడా, ఓర్పు వలన చాలా జరుగుతాయి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము ఒకసారి మనము చూద్దాం. 62వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ 6-7 వచనాలు మరి ఉంటూ ఉంటాయి. వీరు ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు వెయిటింగ్ పీరియడ్ అండ్ కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ. 6-7 వచనాలు నేను చదువుతాను. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింప నీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణం చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగానే నీయను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు తాగరు. కానీ అంటాడు 7వ వచనంలో,
యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింప నీయకుడి. ఒక 2 లైన్లు దాని. మీరు విశ్రమించవద్దు, ఆయనకు కూడా విశ్రాంతిని ఇవ్వవద్దు. సో యు కంటిన్యూ. నిలకడగా ప్రార్థన చేయండి, నిలకడగా వేచి ఉండండి. అవులా ఓపికతో ఎంతకాలం అనేది ప్రవక్తల ప్రశ్న. ఇక్కడ కూడా మరి ఎన్నాళ్ళు అంటాడు. 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు, ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు అయినా టిల్ హీ ఆన్సర్స్. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. ఓపికను ఆయన కోరుతున్నాడు. ఓపికగా మొరపెట్ట విశ్రమింపకుడి అనేటువంటి విషయం. కొన్నిసార్లు మన విన్నపమే రాంగ్ ఏమో. మన విన్నపము పొరపాటు విన్నపమేమో. పరీక్షల రోజుల్లో వస్తుంటారు పిల్లలు, అయ్యగారు ప్రార్థన చేయండి, పరీక్ష రాయాలి, నేను పాస్ కావాలి. అసలు చదివావా? నువ్వు చదవకుండా ఈ ప్రార్థన చేస్తే అది అవుతుందా? ఇది ప్రాథమిక ప్రశ్న. మేబీ అవర్ అప్పీల్ సరైందో కాదో. ఒక సోమరివాడు ప్రార్థన చేయించుకుని వెళ్ళి పరీక్ష రాసి వాడు పాస్ అయితే అసలు అంతకన్నా బ్లండర్ ఉండదు. కష్టపడినవాడు బాధపడతాడు కదా. అలాంటి వారు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చేసే ప్రార్థన, ప్రభువా వీడేం చదువుకున్నాడో దాన్ని జ్ఞాపకం పెట్టుకునే శక్తి, జ్ఞాపక శక్తి, చురుకుదనం ఇవ్వు. ఇవి నేను చేసే ప్రార్థన. అంతేగాని వీడు చదివా పెట్టకుండా పాస్ కావాలా అని అంటే ఇది కూడా ఒక విధంగా మాల్ ప్రాక్టీసే. ప్రార్థన చేయించుకుంటే పాస్ అవుతాం. ఎట్ట పాస్ అవుతాం? కష్టపడమంటున్నాడు. కానీ ఇన్ యువర్ ప్రిపరేషన్ గాడ్ విల్ బీ విత్ యూ. నీ ప్రిపరేషన్లో సెలెక్టివ్ ప్రిపరేషన్ అండ్ మెమరీ, సరిగా పరీక్షను అర్థం చేసుకోవడం, ఒకటి అడిగితే ఒకటి రాసి రావటం కాదు, సరైన జవాబు రాయటం, ఇలాంటివన్నీ ఆందోళన అంటాం, ఫోబియా, ఎగ్జామ్ ఫోబియా, ఇలాంటి వాటి కొరకు ప్రార్థన చేస్తాం. అంతేగాని అందుకనే మన ప్రార్థన కొన్నిసార్లు దాన్ని కరెక్ట్ చేయబడతాం మనం. ప్రభువా నేను పొరపాటు చేశాను. నేను పరిచర్యలోకి వచ్చేటప్పుడు కూడా దేవుని ఇవే అడిగాను. ఒకటి నేను అడిగినది, ప్రభువా పాస్టర్లను చూస్తున్నానయ్యా, వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆర్థిక లేమి బయట కనపడతా ఉంటుంది. నేను పరిచర్యలోకి వస్తే నా పరిస్థితి కూడా అదే కదా. మరి పిల్లల్ని చదివించుకోగలను లేదు ఏమిటో. అలాంటి పరిస్థితి ఇవ్వను అంటే నేను వస్తాను పరిచర్యలోకి అని అడిగాను. ఎందుకంటే ఆ రోజు నాకు అవకాశం ఉన్నది. అమ్మ ఉద్యోగంలో ఉండి చనిపోయింది కాబట్టి నాకు ఆపర్చునిటీ ఉంది. మా నాన్నగారు కూడా అన్నాడు, సరే మరి నీ ఇష్టంరా, పరిచర్యలు కంటిన్యూ అవుతావో ఇటు వస్తావో, మరి ఇది అవకాశం ఉంది. ఆమె ఉద్యోగం చేస్తూ చనిపోయింది కాబట్టి ఇప్పుడైతే అవకాశం. దేవుణ్ణి అడిగాను, నువ్వు కరెక్ట్గా పోషిస్తావా, మా పిల్లల్ని పోషిస్తావా, నీవు చేస్తావా అంటే దేవుడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఎస్ ఐ డూ ఇట్. ఏమి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని నేను కొనసాగింపజేస్తాను అన్నాడు. తర్వాత కొద్ది సంవత్సరాలకు నేను మరలా ప్రార్థన చేసుకున్నాను. నేను తప్పు ప్రార్థన చేశాను. ఇట్స్ నాట్ కరెక్ట్. పరిచర్య అంటేనే అనేక కష్టములు గుండా చేసే ప్రయాణం, అది బైబిల్ చెబుతా ఉన్నది. కష్టములు, ఆర్థిక కష్టములు లేకుండా పరిచర్య నాకు కావాలని నేను కోరుకున్నాను, అది పొరపాటు చేశాను. ఇట్ ఈస్ ఫర్ కరెక్షన్. మై రిక్వెస్ట్ ఆర్ మై అపీల్ ఈజ్ ఫర్ కరెక్షన్. మరలా దాన్ని నేను మార్చుకుంటున్నాను.
అని దేవునికి చెప్పడం జరిగినది. కానీ ఆయన మాట ఇచ్చాడు. హీఈస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకమైన వాడు, ఆయన పక్షంగా విశ్వాస్యత గలైనటువంటి దేవుడు. నేను ఏమంటున్నానంటే, డ్యూరింగ్ ద వెయిటింగ్ పీరియడ్ బిఫోర్ గాడ్, ఒకవేళ మన అప్పీల్, మన యొక్క ప్రార్థన అంశము అదేమన్నా మార్చుకోవాల్సి వస్తుందేమో, అది కూడా మన మనస్సు మనకు బోధిస్తూ ఉంటుంది. కావున ఇప్పుడు అంటున్నాడు, నేను కనిపెట్టుకొని ఉన్నాను నీ సమాధానము కొరకు. అంటే రెస్పాన్స్ వచ్చింది 2వ వచనంలో. ఏమిటా రెస్పాన్స్? 2వ వచనం, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. ఏం సెలవిచ్చాడు అంటూ ఉన్నాడు. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా రాయి. సో ప్రజలకు ఈ సందేశం, నువ్వేం ప్రజలతో మాట్లాడట్లేదు కదా, ఒక పలక మీద రాయి. ఎవ్రీబడి విల్ రీడ్ ఇట్. ఎట్లా చదవాలా? ఒకవేళ వాడు పరిగెత్తుతూ ఉన్నా కూడా ఆ పలక మీద విషయాలు వాడు ఆకర్షితం అవ్వాలి. దిస్ మెసేజ్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఈవెన్ ఫర్ ద పీపుల్. నువ్వు ఏంటి కమ్యూనికేషన్ మెథడ్ ఏంటి? ఒక పలక మీద రాయము. ఆ పలక మరి పరిగెత్తుతూ ఉన్నవాడు కూడా ఆ పలక మీద ఉన్న సందేశమును వాడు చదవగలిగి ఉండాలి. యు కమ్యూనికేట్. ఇక్కడ హబక్కూకు మరి దేవుడు జవాబిచ్చాడు. ఆ జవాబు ఏంటంటే ఈ సందేశమును, సో రిటర్న్ కమ్యూనికేషన్. దేర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. నౌ సోషల్ మీడియా ఈజ్ ఇంక్రీజింగ్. చాలా ఐ ట్రస్టెడ్ ఇన్ ప్రింట్ మీడియా ఫర్ మెనీ డేస్. అయినా కూడా బుక్స్ అడుగుతున్నారు, అంటే సబ్జెక్ట్ వైజ్ వ్రాసిన పుస్తకాలు చాలా చోట్ల అవి అడుగుతున్నారు, ఇస్తూ ఉన్నా. మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఇప్పుడు ఎమర్జెంట్ నౌ ఈజ్ సోషల్ మీడియా. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆ రోజుల్లోనే చెప్పాడు హబక్కూకు ప్రవక్త, ఒక పలక మీద రాయి. ఎట్లా ఉండాలంటే వాడు పరిగెత్తుతున్నా కూడా పలక మీద సంగతులు అర్థం కావాలి. షుడ్ బి క్యాచీ. మనం అనేది ఏంటయ్యా, వాక్యం చెబుతారు, మీరు బుద్ధి లేని వాళ్ళు నిద్రపోతున్నారు, నిరాశతో ఉన్నారు, మీకు దేవుని భయం లేదు, ఇట్లాంటి వాళ్ళని దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు, ఒక నిద్రపోయి కింద పడి చచ్చిపోయాడు బైబిల్లో, ఇట్లా అట్లా దడిపిస్తుంటాం. మరి సంఘం నిద్రపోతూ ఉందంటే బోధకుని తప్పు కూడా ఉండొచ్చు కదా. ఇనెబిలిటీ టు కమ్యూనికేట్, ఇనెబిలిటీ టు డ్రా అటెన్షన్, ఇది కూడా కీలకమే. దేవుడు అంటున్నాడు మరి హబక్కూకుతో, పలక మీద రాయి, పరిగెత్తు వాడు కూడా దాన్ని చూచి వాడు ఇట్ షుడ్ బి క్యాచీ, వాడు అర్థము చేసుకునేటట్లు వ్రాయి. వారు చూస్తారు. ఆ చదివినవి వెంటనే జరగదు. 3వ వచనం, ఆ దర్శన విషయం ప్రజలందరూ పలక మీద చూస్తూ ఉంటే అది నిర్ణయ కాలమున జరుగును. దెన్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. నిర్ణయ కాలం ఎప్పుడుందా? నిర్ణయ కాలం అంటాడు. సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వెన్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని యేసు ప్రభు వారు చెప్పాడు. కమింగ్ సూన్. ఇంకా రాలేదు.
చాలామంది యేసు ప్రభువా ఎప్పుడయ్యా నీ రాకడా అని ఎదురు చూస్తున్నారు. ఆలస్యం అవుతుంది, కానీ జరుగును. ఎంతవరకు వెయిటింగ్ పీరియడ్, ఎంతవరకు? అది నిర్ణయ కాలం, అది జరుగుతూ ఉన్నది. అయితే అంటిల్ యువర్ రిక్వెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ ఆర్ మేనిఫెస్టెడ్, రియలైజ్డ్, నీ యొక్క అభ్యర్థన రియలైజ్ అయ్యేంత వరకు 4వ వచనంలో వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. వెరీ క్యాచీ వర్డ్. ఈవెన్ పౌలు కూడా రోమా పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనించినప్పుడు అంటాడు, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. గలతీ 3:11 కూడా నేను చదువుతా, ఒప్పుకుంటే మీరు కూడా చూడవచ్చు. గలతీ పత్రికలో కూడా 3వ అధ్యాయము 11వ వచనము చివరి భాగం, 11 చివరి భాగం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇంకా అనేక స్థలాల్లో ఉన్నాయి. హెబ్రీ పత్రికలో కూడా ఉన్నది 10:38. క్రొత్త నిబంధనలో ఈ మాటను హైలైట్ చేశారు. నీతిమంతుడు ఎవరు? ఎవరిని నీతిమంతుడు అంటారు అంటే 2 విషయాలు మాట్లాడుకుని ముగించుకుందాం. ఎవరు నీతిమంతుడు? ఇంగ్లీష్లో రైచస్నెస్ అంటాం, రైచస్. లాటిన్లో జస్టిషియా అంటే జస్టిషియా. ఈ నీతి అనే పదము న్యాయశాస్త్రానికి తగిన పదం, జ్యుడిషియల్ టర్మ్ నీతి. బైబిల్లో ఆయన నీతి న్యాయముల గురించి మాట్లాడతాం. నీతి న్యాయం పర్యాయ పదాలు. ఇక్కడ ఏంటి న్యాయం? నీతి ఏమిటి? జస్టిఫైడ్. హౌ ఏ పర్సన్ విల్ బి జస్టిఫైడ్. మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ దేవుని ఆ జడ్జిమెంట్ సీట్ దగ్గర ఆయన కూర్చున్నప్పుడు మనం వెళ్ళి నిలబడితే మనం దోషులమే. మరి దోషం ఎట్లా పోవచ్చు ఉన్నది? నీతిమంతుడైన యేసు ప్రభువారు ఆయన దెబ్బలు తిని సిలువ మీద తన ప్రాణమును పెట్టి రక్తము కార్చి అనీతి పరులమైన మనలను నీతిమంతులుగా మార్చాడు. సో నీతిమంతులు ఎవరు? పాత నిబంధనలు అయితే చాలా చట్టాలు ఉన్నాయి. ఒక తప్పు చేసిన వాడు అనేక విధములైనటువంటి బలులు అర్పించాల్సిందే. పాప పరిహార బలులు అర్పించి నీతిమంతుడు అనిపించుకోవాల్సిందే. యేసుక్రీస్తు వారి తర్వాత మనం ఉన్నటువంటి వారము ఆయన చేసిన బలియాగమును బట్టి మనం నీతిమంతులు అవుతున్నాం. కాబట్టి నీతిమంతులగుటకు యేసుక్రీస్తు వారి సిలువకు చాలా మంచి సంబంధం అన్నది. పాత నిబంధనలో లేదు, ఈ మాట అన్నప్పుడు లేదు, హబక్కూకులో లేదు. కాకపోతే ప్రవచనం తర్వాత నెరవేరింది. నీతిమంతులు యేసుక్రీస్తును బట్టే నీతిమంతులు. ఈరోజు లూథర్ సండేగా, రెఫర్మేషన్ సండేగా ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే 31 మార్టిన్ లూథర్ డేగా చూస్తాం, లూథరన్ డేగా 31. నియరెస్ట్ సండే ఈజ్ 2 నవంబర్ అయినది. ఇది ఆల్ సోల్స్ డే కూడా ఈరోజు. సరే, కీలకంగా మార్టిన్ లూథర్ని జ్ఞాపకం చేసుకుంటాం. హూ ఇస్ మార్టిన్ లూథర్? సంఘ సంస్కర్త. ఏంటి ఆయన తీసుకొచ్చినది? సమాజంలో ఉన్న క్రైస్తవ్యం 15వ శతాబ్దం కాలంలో
16వ శతాబ్ద కాలంలో పోపు బాగా ఎలివేట్ చేయబడ్డాడు. రక్షణ నేను చెప్తే రక్షణ, లేకపోతే ఎవడికి రక్షణ లేదంటాడు. ప్రభు వల్ల నేను చెప్తేనే వీడికి రొట్టె ద్రాక్షరసం ఆపు అంటే ఆపేస్తే నువ్వు సావాల్సిందే పాపిగా. ఆ టైంలో అన్నాడు మార్టిన్ లూథర్, ఇది నీతిమత్వం అనేది విశ్వాసం ద్వారా జరుగుతుంది. యేసు ప్రభు వారు ఇచ్చాడా, నువ్వెవడ పోపు ఆపడానికి? ఒక తిరుగుబాటు తెచ్చాడు, తిరగబడ్డాడు. ఆయన చంపేయడానికి అంటే ఎక్స్కమ్యూనికేషన్ ఆర్డర్స్ వచ్చినాయి. జర్మన్స్ కాపాడారు. ఎందుకంటే జర్మన్స్కి ఒక అహం అనే అనలేం, కానీ వాళ్ళకి ఒక ప్రైడ్. మా వాడు ఏదైనా ఒక సిద్ధాంతం తెచ్చినా, ఒక ఇన్వెన్షన్ చేసినా మాది కరెక్ట్, మేము హయ్యెస్ట్ రేస్ అని వాళ్ళు భావిస్తారు. అప్పుడు మార్టిన్ లూథర్ని వాళ్ళు కాపాడారు. పోపు యొక్క మరణ దండన నుండి, ఎక్స్కమ్యూనికేషన్ నుండి మార్టిన్ లూథర్ని కాపాడారు. అప్పటి నుండి సంఘం యొక్క అవగాహన మారిపోయింది. రక్షణ అనేది పోపు ద్వారా కాదు, చర్చి ద్వారా కాదు, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ. అప్పుడెప్పుడో హబక్కూకు అన్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అది మరి పౌలు ఎత్తి చూపాడు, కానీ సంఘ సంస్కరణ సమయంలో దానిని వెలుగులోకి తీసుకొచ్చి మనకందరికీ క్రీస్తును పరిచయం చేశాడు మార్టిన్ లూథర్. సోలా ఫైడే లాటిన్లో, ఫెయిత్ అలోన్, ఫెయిత్ అలోన్, కేవలం విశ్వాసం. కాబట్టి ఇక్కడ హబక్కూకు రాసి పెట్టవయ్యా పలక మీద, చదువుతారు. ఎవడు రక్షింపబడతాడో నేను చెప్తున్నాను, అది విశ్వాస మూలముగా దేవుని మీద విశ్వాసమును కొనసాగించుట ద్వారా. ఎందుకంటే ఫెయిత్ మనమైతే మన యొక్క విశ్వాసమునకు కర్త కొనసాగించువాడు యేసుక్రీస్తు వారే. కానీ నాటి దినముల్లో చెప్పబడినటువంటి మాట, విశ్వాసము కొనసాగాలి, నమ్మకము కొనసాగాలి. ఎంతకాలం మనలో విశ్వాసం కొనసాగుతుందో దేవుళ్ళు అంతకాలం జీవిస్తాం. అంతేగాని అయిపోయింది రక్షణ, ఫినిష్డ్. చాలామంది నా చిన్నతనంలో కూడా అడిగేవారు, నాతో వచ్చేవాడు, అయ్యా సహోదరుడా మారు మనసు పొందావా? అదేంటో వివరంగా చెప్పండి. ఎటు నుండి ఎటు మారమంటాం? మంచితనం నుండి చెడుతనకు మారినా కూడా మారు మనసే, చెడుతనం నుండి మంచితనమునకు మారినా మారు మనసే. ఎటు నుంచి ఎటు వివరంగా చెప్పండి. హౌ ఇట్ హ్యాపెన్స్? ఇది రియల్ క్వశ్చన్ ఆఫ్ ద యూత్ టుడే. ఇఫ్ ఎట్ ఆల్ యువర్ propagating about salvation, define it, explain it. నేను చెప్పాను, నీతిమత్వము యేసుక్రీస్తు వారు మన పాపములను తనపై వేసుకొని మనకు యేసుక్రీస్తునందు నిర్దోషులముగా మనము, ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన రక్షణ అంటే మనది కాదు, మనం సాధించింది కాదు. నువ్వు యేసును విశ్వసించు చాలు. యు ట్రస్ట్ హిమ్. ఆయన రక్షణ కార్యాన్ని నమ్ము, విశ్వసించు. ఆ విశ్వాసము కూడా కొనసాగాలి. ఇఫ్ ఇట్ ఫెయిల్స్, విశ్వాసం ఫెయిల్ అయితే నీ రక్షణ కూడా ఫెయిల్ అయినట్టే. అదేమి లైఫ్ గ్యారంటీ కాదు. మరణం వరకు నమ్మకముగా అంటాడు కదా పౌలు, నా పరుగు తుదం ముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసం కాపాడుకున్నాను, అదే గ్రేట్ అచీవ్మెంట్. హబక్కూకు చెప్పిన మాట పలక మీద రాసిపెట్టు, అందరూ చదవాల. ఇది వార్త. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవుడు మనకు సహాయం చేయనుగా. మనం కూడా అదే రీతిగా
మరి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ మన విశ్వాసంతో కనిపెట్టుకొని ఉండడం. ఇఫ్ ఎట్ ఆల్ వెయిటింగ్, విశ్వాసంతో కనిపెట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దానిలో ఓర్పు, సహనము, ఒంటరితనము, మరి వీటన్నిటిలో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనం. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. మా విశ్వాసమునకు కర్తవు నీవు మా తండ్రి. నాయన, మమ్మల్ని కనికరించండి, మా విశ్వాసమును దృఢపరచండి మా తండ్రి. మేము మీ కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసం, ఆ శిలువ కార్యమును విశ్వసించుట ద్వారా మాత్రమే రక్షణ కలిగి ఉన్నాం, రక్షణ కాపాడుకుంటూ ఉన్నాం. తుది వరకు మేము రక్షణ కాపాడుకొనటం, నీ పాదముల యొద్ద కనిపెట్టి ఉండుటం, కనిపెట్టము అని మాట్లాడినావు మా తండ్రి. మేము కనిపెట్టి మీ రక్షణ కార్యమును మేము వీక్షించి అనుభవించి మేము ధన్యులమగుటకు కృప చూపమని. యూదా ప్రజలు మా తండ్రి బబులోను చెరకు వెళ్ళిపోయినారు, కానీ అదే యూదా గోత్రంలో మీ ప్రియకుమారుని పంపినావు నాయన. ఆయన యూదుల రాజు అని ప్రశంసింపబడినాడు. ప్రజలు మరొక రీతిగా అవగాహన చేసుకున్నారు, కానీ ఆయన రక్షకుడైనటువంటి యేసు అని యూదా గోత్రముల నుండి లోకమునకు బయలుపరిచినందుకు వందనాలు. మమ్మల్ని కూడా మీరు దర్శించి ఆ రక్షణలో భాగముగా చేసినందుకు వందనాలు. జీవితకాలం మా విశ్వాసము కాపాడుకొని, రక్షణను కాపాడుకొని, ఏ ఏ విషయాల్లో మీ పాదముల యొద్ద కనిపెట్టుచున్నామో వాటిని పొందుకొనుట కృప చూపమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ వినపములను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.